తనని సస్పెండ్ చేశారు కాబట్టి రఘురామకృష్ణరాజును కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి ఐపీఎస్ సునీల్ కుమార్ ఈరోజు ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. మరి మొత్తానికి అసలుకి ఈయన ఎందుకు సస్పెండ్ చేశారు, త్రిబుల్ ఆర్ గారిని ఎందుకు సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాడు, ఈయన చేసినటువంటి ట్వీట్లో అర్థం ఏంటి, ఇలాంటి మరిన్ని విషయాలకి పూర్తి విశ్లేషణ తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వీక్షకులకు కూడా. సార్, ఈ మధ్య ఐపీఎస్ సునీల్ కుమార్ గారు తరచూ వివాదాల్లో చిక్కుకుంటూ వార్తలు నిలుస్తున్నారు. ఈరోజు కొత్తగా చూసుకుంటేనేమో నన్ను సస్పెండ్ చేశారు కదా, సమగ్ర విచారణ చేయాలి, దర్యాప్తు చేయాలని చెప్పేసి ఇప్పుడు అదే విచారణ మళ్ళీ మంచిగా కొనసాగాలంటే త్రిబుల్ ఆర్ని కూడా అన్ని పదవుల్లో నుంచి సస్పెండ్ చేయాలి కదా అని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఏంటంటే అసలు ఎందుకు సస్పెండ్ చేయాలంటారు త్రిబుల్ ఆర్ గారిని? అది సునీల్ కుమార్ వాదన చాలా చమత్కారంగా అనిపిస్తూ ఉంది. ఇది బహుశా ఇంతవరకు అఖిల భారత స్థాయి అధికారులు ఇండియాలో ఎవరైనా ఇట్లాంటి చమత్కారమైనటువంటి వాదనని తెర మీదకి తీసుకొచ్చారా లేదా నాకు తెలీదు. నేను ఊరు నుంచి వచ్చినాను కాబట్టి నాకేమనిపిస్తుంది అంటే, ఒక పాము ఊళ్ళో ఒకరిని కరిస్తే వాడిని భుజాన్ని వేసుకుని హడావిడిగా హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతారు, ఏదో మంచం మీద వేసుకున్నా పాము వచ్చి నా సంగతి ఏంటని అడిగినట్టుంది. ఆయనలాగానే నన్ను కూడా ఒక మంచం మీద ఎక్కించుకుని తీసుకెళ్ళి ఆయన పక్కనే బెడ్ మీద నన్ను కూడా పడుకోబెట్టి నాకు కూడా వైద్యం ఇవ్వమని అడిగితే ఎట్లా అనిపిస్తుందో, ఇప్పుడు ఈ కేసు విషయంలో కూడా నాకు అట్లా అనిపిస్తూ ఉంది. ఆయన బాధితుడు, నువ్వు ముద్దాయివి, నిందితుడని నేను అప్పుడే అన్నాను. ముద్దాయివి, నీ ఆశీస్సులు లేకుండా ఆయన అరెస్ట్ చేయటం కానీ కస్టోడియల్గా టార్చర్ పెట్టడం కానీ జరగదు. నువ్వు ఆ రోజున సిఐడిలో అదనపు డీజీ క్యాడర్లో ఉన్నావు. డీజీ క్యాడర్కి అదనపు డీజీ క్యాడర్కి చాలా తక్కువ తేడా. అంత ఉన్నతాధికారిగా ఉండి నువ్వు నీ పర్మిషన్ లేకుండా నీ కార్యాలయంలో, మీ కార్యాలయంలో పని, సిఐడి రాష్ట్ర కార్యాలయంలో ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తిని ఆయన కూడా చూడకుండా ఒక టార్చర్ పెట్టారంటే, కస్టోడియల్ టార్చరు ఒక అనధికారికంగా చేసే టార్చర్ వేరు. ఇప్పుడు నేను ఎవరినన్నా కిడ్నాప్ చేసి తీసుకెళ్తే నా వ్యక్తిగత హోదాలో నాకేమీ అధికారాలు ఏమి లేవు, నా భుజాల మీద స్టార్స్ లేవు, నాకేం టోపీ లేదు, టోపీ మీద 3 సింహాలు లేవు. అధికారాన్ని ఉపయోగించి చేశానంటానికి నేను దుర్గా కుమార్గా నా వ్యక్తిగత బలం మీద ఎవరినో తీసుకెళ్ళి టార్చర్ పెడితే అదొక రకం. అదే కనుక ఒక పోలీస్ అధికారి, ఉన్నతాధికారి ఎవరినన్నా అదే వ్యక్తిని తీసుకెళ్ళి పెడితే అది కస్టోడియల్ టార్చరు. అది కూడా ప్రభుత్వ కార్యాలయంలో, అక్కడ ఎవరు వచ్చి ఆదుకోలేరు. అదే నేను ఎవరిని అన్అఫిషియల్గా తీసుకెళ్తుంటే ఆపటానికి చాలామంది రావచ్చు, పోలీసులే రావచ్చు, నువ్వెవడో తీసుకెళ్తాను. కానీ నేను అనధికారికంగా నేనేదో ప్రైవేటు గృహంలో టార్చర్ పెడితే కూడా పక్కన వాళ్ళైనా ఆపగలుగుతారు. కానీ ఒక అధికార కార్యాలయంలోకి ఎవడో వచ్చి టార్చర్ పెడుతుంటే ఆపలేరు. అది ప్రభుత్వం పెట్టిన టార్చర్ కింద, అది హింస కింద వస్తుంది. రాజే పెడుతున్నప్పుడు హింస ఇంకొకటి వచ్చి ఆపలేడు కదా. అలాంటి పెట్టిన వ్యక్తి వచ్చి వాళ్ళ నాకు కూడా నన్ను సస్పెండ్ చేశారు కాబట్టి ఆనాడు బాధితుడిగా ఉన్న త్రిబుల్ ఆర్ రఘురామరాజు ఇవాళ ప్రజాప్రతినిధిగా, ఎమ్మెల్యేగా కూడా ఎందుకు ఉండాలని ఆ పదవి కూడా తీసేయమని అడుగుతున్నాడు. ప్రజలు ఇచ్చిన అధికారం ఆయన చట్టసభల్లోనే మాట్లాడగలుగుతాడు, చట్టాలు చేయగలుగుతాడు. కానీ నీలాగా దండిచ్చే అధికారం ఆయన చేతిలో లేదు, దండనాధికారం. నువ్వు పోలీస్ అధికారి, నీకుండా లేకపోయినా మీరు ఉపయోగించుకోగలుగుతారు దండనాధికారాన్ని. ఉపయోగించారు. ఆయన్ని అంత హింస పెట్టి కూడా మేమేం చేయలేదని కూడా వాదనకు కూడా దిగారు. తర్వాత ఆయన్ని కొట్టిన దెబ్బలు కూడా కనపడకుండా కొట్టి ఆయన్ని హత్య చేసి అది ఒక సహజ మరణం కింద చేయటానికి అనధికారులను కూడా తీసుకొచ్చారు. అది మామూలు వ్యక్తుల్ని, తులసిబాబు లాంటి వ్యక్తుల్ని ఆయన గుండె మీద ఎక్కి గుద్దితే చచ్చిపోతే రక్త గాయాలు ఏం కనపడవు. కానీ మనిషి చనిపోతే కూడా ఆయనకు అంతకుముందు బైపాస్ కూడా అయింది, టెన్షన్ పడి చనిపోయాడేమో అని చెప్పొచ్చు. ఇక్కడ వివేకా గారి హత్యకి, మొన్న రఘురామరాజు గారి కస్టోడియల్ టార్చర్కి కొన్ని పోలికలు ఉన్నాయి ఇక్కడ. దాన్ని కూడా ఒక సహజ మరణంగా చిత్రించడానికి ప్రయత్నించారు. అంత గాయాలు, అంత బలమైన నరుకుళ్ళు తల మీద ఉన్న ఇక్కడేమో ఈయన్ని గుద్ది చంపటం ద్వారా సహజ మరణంగా చెప్పడానికి తీసుకెళ్ళి చేశారు. రెండింటికి కొన్ని పోలికలు ఉన్నాయి. కాకపోతే కొంచెం ఆయన బలంగా ఉండబట్టి తట్టుకోగలిగాడు. కానీ నిజంగా కనుక ఇంకెవరన్నా అయ్యి ఉంటే వాళ్ళు పెట్టిన హింసకి చనిపోతారు ఆ కండిషన్, మెడికల్ కండిషన్లో. అని ఆయన అదృష్టం, ఆయన బతికాడు. అయితే ఇవాళ ఆయన 6.5 ఏళ్ల పాటు ఎన్ని రాజ్యాంగ వ్యవస్థల దగ్గరికి వెళ్ళి కూడా ఒక అఖిల భారత సర్వీస్ అధికారి, ఉన్నతాధికారి అయిన సునీల్ కుమార్ మీద కేసుని పెట్టించడానికే నమోదు చేసిన తర్వాత కూడా 1.5 సంవత్సరం అయితే కానీ ఆయన్ని వాళ్ళ ఇంట్రాగేషన్కి పిలవలేదు.
కాబట్టి ఆయన ప్రభావితం చేయగలిగిన వ్యక్తి అయితే అప్పుడే చేసి ఉండాలి కదా. అవును కదా. నీలాగా నువ్వెంత బలమైన వ్యక్తి, నీ భుజాల మీద ఉన్నటువంటి నక్షత్రాలు ఎంత బలమైనవి, నీ టోపీ మీద ఉన్న 3 సింహాలు ఎంత బలమైనవి, నిన్ను తాకటానికే కూడా ఎవరు కూడా నీ దగ్గరికి రాలేకపోయారు కదా. కాబట్టి ప్రజలు ఇచ్చినటువంటి సభ్యత్వాన్ని వదిలమంటానికి నువ్వెవరివి? ఇప్పుడు నువ్వంటే ప్రభుత్వ అధికారిగా శాలరీ తీసుకుంటున్నావు, ప్రజలు పన్నుల రూపంలో ఇచ్చిన దాన్ని చట్టాన్ని రక్షించాల్సిన వ్యక్తివి నువ్వు భక్షించావు. అది ఒక ప్రజాప్రతినిధిని. నువ్వు అది చేసింది కిడ్నాప్ అని కూడా నేను అనగలను. ఎందుకంటే నువ్వు అక్కడ ఏమి నియమ నిబంధనలు లేకుండా మఫ్టీలో వెళ్ళిన పోలీసులు ఎత్తుకొచ్చేసింది, అది కూడా కిడ్నాప్ కిందే సమానమే. తర్వాత ఆయన్ని ఎక్కడ కూడా కోర్టుల్లో ప్రొడ్యూస్ చేయకుండానే టార్చర్కి తీసుకెళ్ళిపోయారు, టార్చర్ సెల్లోకి టార్చర్ పెట్టిన తర్వాత ఆయన అనేక పోరాటాలు చేసి ఆ గాయాలు కూడా చర్మ సంబంధమైన గాయాలని చెప్పి ప్రభావతి గారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ని ప్రభావితం చేసి, ఆ పేరు కూడా ప్రభావితం చేసి ఒక సర్టిఫికెట్ పుట్టించారు. ఆ తర్వాత ఆయన మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే ఆయనకు వైద్యం కూడా సరిగ్గా జరగటం లేదు, ఆంధ్రప్రదేశ్లో న్యాయం జరగదు, ఆయన కోరుకున్న సాట వైద్యం ఇప్పించమంటే అప్పుడు వాళ్ళు ఆలోచించి సికింద్రాబాద్లో ఉన్న మిలిటరీ హాస్పిటల్కి తీసుకొచ్చారు. మిలిటరీ హాస్పిటల్లో అవి ఖచ్చితంగా 3rd డిగ్రీ పెట్టి కొట్టిన దెబ్బలేనని వాళ్ళు తేల్చి సర్టిఫికెట్ ఇచ్చారు. ఆ తర్వాత అక్కడ ట్రీట్మెంట్ తీసుకుని బయటికి వచ్చిన క్షణమే మళ్ళీ ఇంకొకసారి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళటానికి కూడా సిఐడి అధికారులు హాస్పిటల్ చుట్టూతా తిరుగుతున్న సందర్భాలు, కారిడార్లో ఫోటోలు కూడా సీసీ కెమెరాల్లో కూడా కనపడినాయి. ఆయన అంతకన్నా తెలివిగా దొడ్డిదావన వెళ్ళిపోయి బేగంపేట ఎయిర్పోర్ట్లో, నియరెస్ట్ ఎయిర్పోర్ట్ అది బోళారంకి కంటోన్మెంట్ ఏరియాకి ప్రత్యేకమైన విమానం పెట్టుకుని దొంగతనంగా పారిపోయి ఆ విమానంలోకి ఎక్కి టేక్ ఆఫ్ అయిపోయి ఢిల్లీ వెళ్ళి బతికిపోయాడు. కానీ లేకపోతే ఇంకొకసారి కూడా కిడ్నాప్ చేయడానికి వాళ్ళు ఏర్పాట్లు చేసుకుని ఉన్నారు. అలాంటి వ్యక్తి ఇవాళ రఘురామరాజు గారిని కూడా సస్పెండ్ చేయండి, ఆయన ప్రభావితం చేస్తాడంటే కరిసిన పాముకు కూడా విషం ఎక్కింది అన్నట్టుగా ఉంది. ఇప్పుడు కరిసిన వ్యక్తిని తీసుకెళ్లారు, ఆయనకు వైద్యం చేస్తున్నారు, బెడ్ మీద పడుకోబెట్టారు, విషం విరుగుడికి ఇంజక్షన్లు చేస్తున్నారు, బాగానే ఉంది. ఆయన రక్తంతో నాకు కూడా విషం ఎక్కిందని పాము వాదిస్తే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు సేమ్ అదే వాదనగా ఉంది ఇప్పుడు. అందుకని సమన్యాయం. ఇప్పుడు నిందితుడును బాధితుడు ఎప్పుడైనా ఒకటవుతారా? ఇప్పుడు నిందితుడికి ముద్దాయికి ఉరిశిక్ష పడవచ్చు. నాకు ఉరిశిక్ష వేశారు కాబట్టి బాధితుడికి కూడా నా పక్కనే సమానంగా అదే నిమిషంలో అదే సెకండ్లో ఇద్దరిని ఒకే లివర్ లాగి ఉరి అమలు చేయమని అంటం ఎలా ఉందో ఇప్పుడు సునీల్ గారి వాదన కూడా అట్టగా ఉంది. ఓకే, ఈయన అనధికారి, ఆయన బాధితుడిగా ఉండి స్పీకర్కి మొరబెట్టుకున్నా, హోమ్ డిపార్ట్మెంట్కి పెట్టుకున్నా, మరి హోమ్ డిపార్ట్మెంట్ మరి ఎంపీకి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి, ఆయనకి తెలియని విషయం కాదు. అసలు అరెస్ట్ చేయాలంటే కూడా స్పీకర్ పర్మిషన్ ఉండాలి. ఈవెన్ అరెస్ట్ చేసిన తర్వాత కూడా స్పీకర్ గారికి చెప్పాలి. ఇవన్నీ కూడా మీరు చేయకుండా ఆయన్ని అన్ని రకాలుగా ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ మద్దతు మాకుంది కదా, మేము స్టేట్ గవర్నమెంట్ పరిధిలో పనిచేస్తున్నాం కాబట్టి మేము సెంటర్ని కూడా కేర్ చేయక్కర్లేదు అన్నట్టు వ్యవహరించిన వ్యక్తి ఇవాళ సడన్గా కొత్త వితండవాదాన్ని ఆయన ఎక్స్లో పోస్ట్ చేశాడంటే ఇవాళ అఖిల భారత సర్వీస్ అధికారులు, ముఖ్యంగా ఐపీఎస్ అధికారులు కూడా చర్చించాలి. ఇలాంటి వాదనలో పస్సు ఉందా లేదా, అసలు ఇట్లాంటి పని చేసినటువంటి వాళ్ళ సభ్యుడిని వాళ్ళు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తారు, అతను చేసింది తప్ప ఒప్ప. తర్వాత ఇప్పుడు చేస్తున్న వాదన కూడా ఆ స్థాయి అధికారి చేయటం కరెక్టా, ఒక ప్రజాప్రతినిధి ఒక ఐపీఎస్ అధికారికి ఉన్న అధికారాలు సమానమా, తర్వాత రాజ్యాంగ పరంగా వాళ్ళు రాజ్యాంగానికి కట్టుబడి వ్యవహరించాల్సిన వ్యక్తులు చట్టాన్ని రాజ్యాంగాన్ని ధిక్కరించి దుర్వినియోగం చేసి వాళ్ళకిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసిన వ్యక్తికి వాళ్ళు ఐపీఎస్ అధికారులుగా వాళ్ళు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిత్వ శాఖకి ఎలాంటి లేఖ రాస్తారు, ఇలా ఈ ట్వీట్ మీద వాళ్ళు ఎలా స్పందించాలో చెప్పాలి. బాధితుడికి ముద్దాయి సమానమైన శిక్ష ఇవ్వటం అనేది ఇది భారత శిక్షా స్మృతిలో ఎక్కడన్నా ఉందా ఇలా కోరటం, లేకపోతే ప్రపంచ న్యాయ వ్యవస్థలో కానీ సహజ న్యాయంలో కానీ ఎక్కడన్నా ఉందా? మరి అటువంటి వాదనని ఆయన తీసుకొచ్చాడంటే తను సమర్థించుకోవటానికి ఒక రకంగా చేసిన తప్పుని ఒక రకంగా ధైర్యంగా ఒప్పుకుని ఎస్ చేశామంటే అదొక వీరత్వంగా ఉంటుంది. అది కాకుండా ఇటువంటి కొత్త రకం వితండవాదాన్ని తీసుకొచ్చాడంటే ఇది ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, అసలు ముఖ్యంగా ఐపీఎస్ అధికారులు అఖిల భారత స్థాయిలో వాళ్ళు ఇటువంటి అధికారులు వాళ్ళ సంఘంలో ఉంటే ఏ విధంగా వాళ్ళ గౌరవం పెరుగుతుంది, తర్వాత వాళ్ళ స్పందన ఏంటి, ఇది కరెక్టేనా,
ఇటువంటి సందర్భం ఎక్కడన్నా ఉందా? భవిష్యత్తులో కూడా వస్తే వాళ్ళు ఎలా స్పందిస్తారు? ఇప్పుడు దీని మీద కూడా ఎలా స్పందిస్తారో కూడా వాళ్ళు బయటికి చెప్పాల్సిన అవసరం ఉంది. కేంద్ర మంత్రిత్వ మానవ వనరుల శాఖ కూడా ఆ ఎక్స్ ట్వీట్ మీద ఆయన మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే నువ్వు కస్టోడియల్ టార్చర్ పెట్టావు. నువ్వు మామూలుగా వ్యక్తి అయితే ఒక సివిల్ పర్సన్గా తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి నువ్వు టార్చర్ చేస్తే అది వేరు. కానీ నువ్వు అధికారికంగా పెట్టే టార్చర్ని ఎవరు ఆపలేరు. ఇప్పుడు సిఐడి ఆఫీసులో కొడుతుంటే వ్యక్తిని అది బయట వాళ్ళు వచ్చి ఆపగలుగుతారు. ఇప్పుడు నేను తీసుకెళ్ళి నా ఇంట్లో కొడుతుంటే నా పక్కింటి ఆడైనా వచ్చి ఆపుతాడు, ఫోన్ చేస్తాడు, వాడు తీసుకొచ్చి ఎవరినో చిత్రహింసలు పెడుతున్నాడని. సిఐడి ఆఫీసులో టార్చర్ పెడితే ఎవరు వచ్చి ఆపుతారు? లేదు కదా. ఇప్పుడు కంచె చేను మేస్తే అన్నట్టుగా ఉంది అక్కడ. కాబట్టి ఇది రాజ్యాంగపరంగా కూడా చాలా న్యాయపరంగా కూడా కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఇది జాతీయ స్థాయిలో జరగాల్సిన చర్చే కానీ ముద్దాయికి నిందితుడికి నిర్వచనాల్లో తేడా ఉందా అనేది న్యాయ నిపుణులు కూడా తేల్చాలి. ఇప్పుడు న్యాయ కోవిదులు కూడా బయటికి రావాలి. ఈ వితండవాదాన్ని ఆయన తీసుకొచ్చాడు కాబట్టి. తర్వాత ప్రజలు ఇచ్చిన అధికారాన్ని, ఆ శాసనసభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం, సస్పెండ్ చేసే అధికారం ఎక్కడన్నా ఉంటుందా? ఒకవేళ కనుక అతను కనుక కస్టోడియల్ టార్చర్కి అర్హుడైన వ్యక్తివే, నువ్వే మంచి పని చేసావు, ఒక దుర్మార్గుడు కాబట్టి అతన్ని నువ్వు టార్చర్ చేస్తే ఆ ప్రజలు కూడా అక్కడ ఓడించేవాళ్ళు. మరి వాళ్ళు గెలిపించారు కదా, అతనికి అట్లాంటి బ్యాడ్ ఇది లేదు కదా. కాబట్టి ఇప్పుడు నువ్వు తప్పు చేసి అవతల బాధితుడిని కూడా నాతో పాటు ఉరేయమంటాం అంటే ఇది ఏ విధమైన న్యాయమో సునీల్ కుమార్ గారిని మనమేం అంటానికి లేదు. ఆయన విఘ్నతని ఆయన ప్రదర్శించేశాడు. మిగిలిన ఐపీఎస్ అధికారులు, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కేంద్ర మానవ వనరుల శాఖ, తర్వాత కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు కూడా స్పందించి వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాలని ప్రజలకు తెలియజేయాలి. థ్యాంక్ యూ వెంకట్, మన వీక్షకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.